అకలుష గుణ నమాన్యం ఆది మధ్యాంత శూన్యం సకల జన శరణ్యం సర్వ వేదాంత గణ్యం సుకృత ఫల ప్రకల్పం భక్త చిత్తాబ్ద సూర్యం ప్రణవ విభవలోకం శ్రీమజ్జయేంద్రం నమామి. భారతదేశంలో నడిచే దైవంగా భాసిల్లిన, దేశమంతా కాలినడకన సంచరించి ఆధ్యాత్మిక తేజస్సును ప్రసరింపచేసిన మహాత్ములు పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కరకమల సంజాతైన యతీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు గురువుగారి సంపూర్ణ ఆశీర్వ అనుగ్రహాన్ని పొంది వారి బాటలోనే ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ధర్మాచార్యులందరినీ ఏకతాటిపైకి తేవటానికి, హిందూ సమాజాన్ని జాగృతం చేయటానికి వారు చేస్తున్న కృషి నిరుపమానం. సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే వారు విచ్చేసి ఆశీస్సులు అందించడం ఆనందదాయకం. గత 3 సంవత్సరాలుగా కోటి దీపోత్సవానికి కూడా విచ్చేయటం మరింత శుభదాయకం. వారు ఈనాటి కార్యక్రమానికి మనందరికీ ఆశీస్సులు అందించడానికి విచ్చేశారు. అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని భక్తిపూర్వకంగా కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతి వర్షము భక్తి టీవీ వాళ్ళు పిలుస్తారు. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం నేను వచ్చేసి పోతాను. ఈ సంవత్సరం వచ్చాను. ఈ భక్తి టీవీ చాలా ముఖ్యమైనది. ఈశ్వర భక్తి చాలా విశేషం. అందులో నిర్గుణం నుంచి సగుణానికి వచ్చినది ఇంకా చాలా విశేషం. ఆ మాదిరిగా అనేక విషయములు ధర్మ ప్రచారానికి భక్తి టీవీ ద్వారా బయట వచ్చేసి మనందరం తెలుసుకుంటేది చాలా విశేషం. పెద్ద స్వాములారు ఉండేటప్పుడు హైదరాబాద్లో శ్రీకాళహస్తిలో రాజమహేంద్రి 3 ఊర్లోనూ చాతుర్మాసం చేసినాము. 2 నెలలు ఉన్నాము. చాలా విశేషమైనది. ఈ సంవత్సరము రాజమండ్రిలో గోదావరిలో స్నానం చేసినాము. చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేసి మాతోనే కలిసి స్నానం చేసి అన్నీ చేసినారు. ఈ ప్రకారముగా అనేక కార్యక్రమాలు జరిగినది. మొదటి సంవత్సరం చేసినప్పుడు హైదరాబాద్లో చేసినప్పుడు అప్పుడే స్కందగిరి శంకరమఠం అంతా వచ్చింది. ఇప్పుడే శంకరమఠం నుంచి వస్తున్నాం. అప్పుడే కట్టినది అది. రాజామణి మహాలింగంను
చాలామంది ఉండేవారు, వారందరితో పెట్టుకుని చేసినాము. దీపావళి కథ చెప్పినారు. నరక అంటే మనుష్యుడు, నరకాసురుడు ఉండే మనుష్యులంతా చంపేవారు, రాజులంతా లోపల పెట్టేవారు, జైల్లో పెట్టేవారు. అట్లాంటి వారిని పద్మావతితో సహా వచ్చేసి భూమిదేవి కుమారుడు నరకాసురుడు ఆయన చంపేసినారు. అదే ఇప్పుడు మన అందరం కూడా దీపావళి అని చెప్పేసి చాలా సంతోషంగా తైల స్నానం చేసుకుని కొత్త బట్ట కట్టుకుని కొత్త భక్షణాలు తయారు చేస్తూ అన్నీ చేస్తున్నాము. అందువల్ల అట్లాంటి విశేషమైన ఒక దీపావళి విశేషం. ఈ ప్రకారముగా రామాయణం, భాగవతం, భారతం 3 కథలు మనకు చాలా ముఖ్యమైనది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మరక్షణమే మనకు లోకరక్షణము, లోకరక్షణమే దేశ సంరక్షణము. అందువల్ల మంచి పనులు ఎక్కువ చేయాలి, ధార్మికమైన పనులు ఎక్కువ చేయాలి. అదన్నీ చేస్తూ వస్తే మనం ధార్మికంగా మనం మంచి పనులన్నీ చేసేదానికి తగినట్లు చేసుకోవచ్చు. మేము కూడా శంకర టీవీని ఒక టీవీ ప్రారంభం చేసి తమిళ, కన్నడంలో వస్తుంది, తెలుగులో రావాలి. ఇప్పుడు ఎవరో బాధ్యత తీసుకున్నారు. ఈ భక్తి టీవీ వాళ్ళు తీసుకుంటే కూడా చాలా ఉత్తమోత్తమం, మంచిది. అందువల్ల శంకర టీవీ తమిళ, కన్నడంలో వస్తుంది. ఇప్పుడు తెలుగుకు వస్తే చాలా విశేషము. అందువల్ల చౌదరి గారు వచ్చేయండి, శంకర టీవీ తీసుకోండి. ఈ ఊర్లో ఏమి సంకల్పం చేస్తామో జరిగిపోతాయి. అందువల్ల ధర్మరక్షణం కూడా మనం పని చేసి చెప్పే అనుకుంటే చాలు, అది స్వయంగా అయిపోతుంది. అందువల్ల శ్రీశైలంలో శంకర మఠం ఉన్నది, శంకర విగ్రహం అంతా ప్రతిష్ఠ చేసినాం అక్కడ. అందువల్ల అందరూ కూడా మంచి దోవలో ఉండి మంచి మార్గంలో ఉండాలి. అందువల్ల ధర్మో రక్షతి రక్షితః. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తామో ఆ ధర్మం మమ్మల్ని కాపాడుతుంది. అందువల్ల ఆ ధర్మరక్షణమే మనకు చాలా విశేషము. ఆ ప్రకారంగా ధర్మరక్షణ బాగా మంచిదిగా చేస్తూ మనందరం కూడా ధార్మికమైన మార్గంలో ఉండి అదే పద్ధతిలో ధర్మభక్తి మార్గంలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఇప్పుడే బాంబే పోయి వచ్చినాను, ఇంత గుంపు ఎక్కడైనా చూడలేదు, మంచి గుంపు. అందువల్ల మంచి గుంపులో అందరూ కూడా కలుసుకుని ధర్మో రక్షతి రక్షితః, ధార్మికమైన సేవలో మనందరం పాల్గొని
సన్మార్గంలో ఉండి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తాం. జయ జయ శంకర, హర హర శంకర. అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించిన పరమహంస పరివ్రాజకాచార్య సాక్షాత్ పరమేశ్వర స్వరూపులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్సులు. పరమహంస